నమస్తే. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ సందడి అయితే గ్రామాల్లో అయితే నెలకొంది. సో ఈ రోజైతే డిసెంబర్ 2 అంటే రెండవ దశ నామినేషన్ల ప్రక్రియ ఏదైతే ఉందో అది ఈరోజు లాస్ట్ అనమాట. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు అయితే నామినేషన్ల ప్రక్రియ ఏదైతే ఉందో సో ఇన్ని రోజులు అయితే టైం ఇచ్చారు. ఇదైతే డిసెంబర్ 2 ఈరోజు లాస్ట్ అనమాట, రెండవ దశ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి. ఇక రేపటి నుంచి అయితే మూడవ దశకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తం ఇవి స్థానిక సంస్థల ఎన్నికల ఎలక్షన్స్ అంటే వార్డ్ మెంబర్, సర్పంచ్ మొత్తం 3 దశల్లో అయితే మనకు పోలింగ్ అయితే జరుగుతుంది. డిసెంబర్ 14, డిసెంబర్ 11, డిసెంబర్ 17 సో ఈ 3 దశల్లో అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే జరుగుతుంది. సో ఇది ఇట్లా ఉంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో ఏకగ్రీవాలు జరుగుతున్నాయి, ఇంకో గ్రామంలో వేలం పాటలు ఇట్లా జరుగుతున్నాయి. సో వేలం పాటలు అఫీషియల్గా ఇది చట్టబద్ధంగా లేదు అని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం ఆల్రెడీ చెప్పేసింది, అట్లా చేయొద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏకగ్రీవం అంటే మరి అందరూ ఖచ్చితంగా ఎవరైతే అభ్యర్థి ఉంటారో వాళ్ళ ఇష్టపూర్వకంగానే ఏకగ్రీవం, అట్లాగే ఎవరైనా నామినేషన్ బలవంతంగా విత్డ్రా చేసుకోవడం కూడా చట్టరీత్యా నేరం అని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్తున్నారు. సో ఎన్నికల సందడి ఎప్పుడైతే మొదలైందో మరి గ్రామాల్లో కొన్ని సంఘటనలు అయితే జరుగుతున్నాయి అనమాట. అంటే సర్పంచ్ ఎలక్షన్స్ కోసమే మ్యారేజ్ చేసుకోవడం లాంటివి సో ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంటే రిజర్వేషన్ అనుకూలంగా రాకపోతే ఎవరికైతే రిజర్వేషన్ అనుకూలంగా ఉంటుందో మరి వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం. మరి రీసెంట్గా చూసుకుంటే మన సంగారెడ్డి ఒక గ్రామంలో తాళ్ళపల్లి అనే గ్రామంలో ఎస్సీకి అయితే రిజర్వ్ అయింది అక్కడ. సో అక్కడ బీసీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి ఎస్సీ మహిళను మ్యారేజ్ చేసుకొని సర్పంచ్గా పోటీస్తారు. సో ఇలాంటి అనూహ్య సంఘటనలు అయితే జరుగుతున్నాయి. సో అట్లాగే మనకు ఇక్కడ ఒక గ్రామంలో ఏం జరిగిందంటే వాళ్ళ నాయనమ్మ ఎవరైతే ఉంటారో సర్పంచ్గా పోటీ చేస్తుంటే వాళ్ళకు మన్మరాలు పిల్లలు ఉంటారు కదా. సో వాళ్ళకి సంబంధించినటువంటి నామినేషన్కి సంబంధించినటువంటి ఏదైతే డిపాజిట్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ వాళ్ళైతే దాచుకున్నారంట. గల్లగురిగి ఉంటుంది కదా, గల్లగురిగిలో దాచుకున్న అమౌంట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ నాన్నమ్మకి అయితే ఇచ్చారు నామినేషన్ ప్రక్రియ కోసం. నిజంగా అది ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్గా అవుతుంది. సో ఎక్కడ జరిగింది ఏంటి అని అయితే మనం ఒకసారి అయితే దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. సో నాయనమ్మ నామినేషన్ ఖర్చులకు దాచుకున్న డబ్బులను ఇచ్చిన చిన్నారులంట. మరి దంతాలపల్లి మండలం దాట్ల గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు వాళ్ళ నాయనమ్మ వెళ్తుండగా నామినేషన్ ఖర్చుల కోసం చిన్నారులు గల్లగురిలో దాచుకున్న డబ్బులను అయితే ఇవ్వడం జరిగిందంట. అంటే ఆ గ్రామంలో దాట్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఆమె వాళ్ళ నాన్నమ్మ అయితే గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయడానికి అయితే ముందుకు వచ్చింది. సో నామినేషన్ కోసం డిపాజిట్ అయితే పే చేయాల్సి ఉంటుంది కదా, ఆ డిపాజిట్ అయితే వాళ్ళ చిన్నారులు ఎవరైతే వాళ్ళ మనవళ్ళు వాళ్ళ పిల్లలు ఉంటారో సో వాళ్ళైతే వాళ్ళ గల్లగురిలో దాచుకున్న అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళైతే వాళ్ళ నాన్నమ్మకు దీనికోసం అయితే ఇస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా అవుతుంది. ఒకసారి వీడియో చూడండి. సో ఇది వాళ్ళైతే చాలా రోజుల నుంచి ఆ పిల్లలు ఎవరైతే చిన్నారులు ఉన్నారో వాళ్ళు చాలా రోజుల నుంచి అయితే డబ్బులు అయితే గల్లగురిలో దాపెట్టుకున్నారు. సో ఆ పైసలు వాళ్ళ నాన్నమ్మ గ్రామ సర్పంచ్గా పోటీ చేసేందుకు డిపాజిట్ కట్టాలి కాబట్టి సో ఆ డబ్బులు అయితే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి నాన్నమ్మకి అయితే అంటే కంగ్రాచులేషన్స్ అయితే చెప్తున్నారంటే శుభ సూచకం లాగా. సో వాళ్ళ చేతుల మీదుగా డబ్బులు తీసుకెళ్తే సో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది, వాళ్ళకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో మరి ఆ పిల్లలు దాచుకున్న గల్లగురిలో రూపాయి 2 రూపాయలు చిల్లర డబ్బులు ఉంటాయి కదా సో అవన్నీ కూడా వాళ్ళు గల్లగురికి పలగొట్టి ఆ డబ్బులు అయితే వాళ్ళ నాన్నమ్మకి ఇచ్చి నామినేషన్ కోసం అయితే పంపించారు అనమాట. ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూసిన వాళ్ళు కూడా చాలా మంచి విషయం ఇది. చాలా చిన్నారులకు వాళ్ళ నాన్నమ్మ పట్ల ఉన్న ప్రేమ కనిపిస్తుందని చెప్పేసి కూడా పలువురు అయితే కామెంట్స్ చేస్తున్నారు.